హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోలో 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి 1 నుంచి 8 లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 9th లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 9th లెసన్ మొక్కలు, భాగాలు మరియు వాటి వీధులు. లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొక్కలలో కనుక చూసుకున్నట్లయితే వేర్లు, కాండం, పత్రాలు మరియు కొమ్మలు అనేవి ఉంటాయి. మరి బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. బనానా ఆయిల్ పెట్రోలియం నుంచి తయారు చేస్తారంట. నెక్స్ట్ ప్రధాన వేర్లనే తల్లి వేర్లు అంటారు. ప్రధాన వేర్లనే తల్లి వేరు అంటారు. సన్నని వేర్లు లేక పార్శ్వ వేర్లు దీన్నే పిల్ల వేర్లు అని కూడా అంటారు. నెక్స్ట్ పీచు వేర్లలో ప్రధాన వేరు అనేది ఉండదు. ఈ వేర్ల గురించి ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది తల్లి వేరు వ్యవస్థ అయితే దీని చుట్టుపక్కన ఉండే పిల్ల వేర్లు వీటిని పార్శ్వ వేర్లు అంటారు. నెక్స్ట్ పీచు వేర్లు అనగా దీంట్లో ప్రధాన వేరు అనేది ఉండదు. ఈ పీచు వేర్లలో ప్రధాన వేరు అంటే తల్లి వేరు ఉండదు. నెక్స్ట్ యాపిల్ కనుక తీసుకున్నట్లయితే దానిలో 84% వాటర్ పర్సెంటేజ్ ఉంటుందంట. నెక్స్ట్ దోసకాయలో 96% నీళ్ళ శాతం ఉంటుందంట. నెక్స్ట్ దుంప వేర్లు అనగా ముల్లంగి, క్యారెట్, చిలకడ దుంప, బీట్రూట్ ఇవన్నీ వేర్లలో వాటి యొక్క ఆహారాన్ని స్టోర్ చేసుకొని అవి బల్జ్గా అవుతాయి. నెక్స్ట్ పత్రంలో కనుక భాగాలు చూసుకున్నట్లయితే పత్రంలో పత్రవృంతం, పత్రపీఠం, పత్రదళం మరియు ఈనెలు ఇవి పత్రంలో ఉండే భాగాలు. పుష్పంలో ఉండే భాగాలు చూసుకున్నట్లయితే అండాశయం, కీలం, కీలాగ్రం మరియు పరాగకోశాలు వీటన్నిటి కలిపి లైంగిక భాగాలు అంటారు. పత్రంలోనేమో పత్రవృంతం, పత్రపీఠం, పత్రదళం మరియు ఈనెలు. నెక్స్ట్ పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలు వీటన్నిటిని కలిపి లైంగిక భాగాలు అంటారు. ఇక్కడ ఒక పత్రం కనుక తీసుకున్నట్లయితే ఈ పత్రంలో మొదటిదిగా ఉండేది పత్రపీఠం. ఏదంటే పత్రపీఠం. పీఠం అంటే కింది భాగం కాబట్టి అట్లా పత్రపీఠం. నెక్స్ట్ ఈ మధ్యది పత్ర వృంతం. నెక్స్ట్ ఈ సైడ్వి ఇవి ఈనెలు. ఈ మధ్యలో ఉండేది మధ్య ఈనె లేదా నడిమి ఈనె అంటారు. నెక్స్ట్ పుష్పాలు అనేవి రంగురంగులో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికనే ఈనెల వ్యాపనం అంటారు. ఈ ఈనెలు పత్రానికి ఆకారం మరియు పటుత్వాన్ని ఇస్తాయి. ఈనెలు అనేవి పత్రానికి ఆకారం, పటుత్వాన్ని ఆధారం ఇస్తాయి. నెక్స్ట్ పత్రాలు ఆహార పదార్థాల తయారీలోను, వాయువుల వినిమయంలోను, బాష్పోత్సేకంలోను ఈ పత్రాలు అనేవి మొక్కకు సహాయపడతాయి. నెక్స్ట్ జీడి మామిడిలో పండుగ కనిపించేది అది యాక్చువల్గా పండు కాదంట, అది ఒక తోడమేనంట. నెక్స్ట్ తల్లి వేరు వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. తల్లి వేరు వ్యవస్థలో అంటే ప్రధాన వేరు వ్యవస్థలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. తల్లి వేరు వ్యవస్థకు సంబంధించిన మొక్కలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ తల్లి వేరు వ్యవస్థ కిందికి వస్తాయి. ద్విదళ బీజ మొక్కలు అన్నింటిలో తల్లి వేరు వ్యవస్థ ఉండడం జరుగుతుంది. దీనిలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. నెక్స్ట్ పీచు వేరు వ్యవస్థలో సమాంతరపు ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. పీచు వేరు వ్యవస్థలో సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల్లో అన్నింటిలో పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, గోధుమలు కానీ అలాంటి మొక్కలు కనుక తీసుకున్నట్లయితే దాంట్లో సమాంతరపు ఈనెల వ్యాపనం అనేది మనకు కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. తల్లి వేరు వ్యవస్థ ఇక్కడ తల్లి వేరు అంటే తల్లికి జాలి ఉంటుంది అని గుర్తుంచుకోండి. తల్లికి కొడుకుల పైన జాలి ఉంటుంది కాబట్టి తల్లి వేరు వ్యవస్థలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పత్రరంధ్రాలు వాతావరణానికి మరియు మొక్కలకు వాయు వినిమయానికి తోడ్పడతాయి. పత్రరంధ్రాలు అనేవి చెట్టుకి వాతావరణానికి మరియు మొక్కకు వాయువు వినిమయానికి తోడ్పడతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ను బయటికి లోపలికి పంపించడానికి ఈ పత్రరంధ్రాలు అనేవి సహాయపడతాయి. ఎండిన ఆకులపై అందమైన డిజైన్లు వేసే
రంగుల పరిశ్రమ ఎక్కడ ఉందంటే వరంగల్లో కలదు. ఎక్కడ ఉందండి? వరంగల్లో ఉంది. నెక్స్ట్ మొక్కల యొక్క కాండాలు అంటే బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం మరియు చెరుకు వీటన్నిటిలో ఫుడ్ అనేది కాండాలలో స్టోర్ చేసుకుంటాయి. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వీటన్నిటిలో కాండాల ద్వారా ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ కాండం అనేది మొక్కలకు ఆధారాన్ని ఇస్తాయి. మరికొన్ని కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. చెరుకు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ ఇవన్నీ కాండాలలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ పువ్వులలో రంగుల రెక్కల్లాంటి నిర్మాణాలు వీటిని ఆకర్షణ పత్రాలు అంటారు. ఏమంటారు? ఆకర్షణ పత్రాలు అంటారు. పువ్వులలో మనకు రంగురంగులుగా ఉండే రెక్కలాంటి నిర్మాణాలనే ఆకర్షణ పత్రాలు అంటారు. మరి ఈ ఆకర్షణ పత్రాలు అనేవి కీటకాలను ఆకర్షిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మిరపకాయలో కారం ఉండడానికి గల కారణం ఏదంటే క్యాప్సికన్ అనే పదార్థం ఉండడం వలన మిరపకాయలు అనేవి కారంగా ఉంటాయి. నెక్స్ట్ అల్లం వంటి మొక్కలలో కాండం అనేది భూమి లోపల ఉండి ఆకులు పైన భాగంలో ఉంటాయి. నెక్స్ట్ బోన్సాయి వృక్షాలు వీటిని వామన వృక్షాలు అంటారు. పెద్ద పెద్ద వృక్షాలను తొట్టిలలో పెంచడాన్ని బోన్సాయి లేదా వామన వృక్షాలు అంటారు. వీటిని మరగుజ్జు వృక్షాలని కూడా అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళనంట.